హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావి నూతల. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దొండకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. తరువాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, 2 చిన్న స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, తరువాత 4 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తరువాత నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదండి, ముక్కలకి మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. నీళ్లు తక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే దొండకాయలలో నీళ్లు ఊరుతాయి కాబట్టి. ఆఖరిగా 2 స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తరువాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తరువాత దొండకాయల్లో నుంచి నీరు ఎక్కువగా ఊరినట్లయితే 2 స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకోవాలి. వేసిన 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో వేయించద్దండి, ఎందుకంటే పైన బాగా క్రిస్పీగా అవుతుంది, లోపల ఉడకదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించి తీసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.